నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. ఇక ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టేందుకు జగన్ కొత్త డ్రామాకు తెరదీసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక పూర్తిగా రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంటూ నిన్న మనం చూసాం, నానా యాగి చేశారు. 5 ఏళ్ల జగన్ పాలనలో పెరిగిన హత్యలు, అత్యాచారాలు, కూటమి ప్రభుత్వం రాగానే లా అండ్ ఆర్డర్ లేదంటూ జగన్ విమర్శలు చేస్తున్న పరిస్థితి. మరి గత 5 సంవత్సరాలుగా జరిగిన పరిస్థితి ఏంటి? ముఖ్యమంత్రి అధికారిక నివాసం కూతవేటు దూరంలో జరిగిన అత్యాచారాల పరిస్థితి ఏంటి? ఇవన్నీ కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రశ్నించిన సామాన్యులను, ప్రతిపక్ష పార్టీలను, తర్వాత జర్నలిస్టులను, ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బందులకు గురి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మరి ఆయనకు అది గుర్తులేదా ఏ విధంగా చేశారో అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇక వినుకొండ హత్యను రాజకీయ హత్యగా మార్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఢిల్లీలో ఈ నెల 24న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో ధర్నా కూడా చేస్తామంటూ జగన్మోహన్ రెడ్డి నిన్న చెప్తున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటామని కూడా జగన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తా అంటున్నారు. మరి గతంలో 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మరి ఢిల్లీకి అన్నిసార్లు వెళ్ళారు. మరి ఏం చేశారు? రాష్ట్ర ప్రయోజనాల గురించి ఒక్కసారైనా మాట్లాడారా? సొంత కేసులకు సంబంధించి, తర్వాత సొంత మనుషులకు అవసరాలకు సంబంధించి మాట్లాడుకున్నారే తప్పించి రాష్ట్ర ప్రజలకు సంబంధించి, రాష్ట్ర ప్రయోజనంకు సంబంధించి ఒక్కసారైనా మాట్లాడారా అంటూ కూడా ప్రజలు నిన్నటి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసిన తర్వాత మాట్లాడుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక జగన్ పాలనలో అరాచకాలను ప్రశ్నించిన టీడీపీ నేతలపై అక్రమ కేసులు కూడా పెట్టిన పరిస్థితి కనిపించింది. ఇక ఇప్పుడు బయటకొచ్చి కూటమి ప్రభుత్వం ఇటు జగన్ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇక వినుకొండ పర్యటనలో జగన్ హైడ్రామా సృష్టించారు. కారు బ్రేక్ డౌన్ అంటే ఇంకో కొత్త నాటకానికి కూడా తెరదీశారు. కారు బ్రేక్ డౌన్ అయిందంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే గతంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు యూజ్ చేసినటువంటి సఫారీ వాహనాన్ని ఆయనకి ఇచ్చారు. వీళ్ళు ఇచ్చినటువంటి వాహనమే అది. ఇప్పుడు కొత్తగా బ్రేక్ డౌన్ అయింది, ఏదో ఇబ్బంది అయింది అంటూ కూడా కావాలని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఏదైతే మాజీ ముఖ్యమంత్రులకు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది కిరణ్ కుమార్ రెడ్డి, ఆయనకు భద్రతను కూడా తీసేశారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అలా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి మాజీ అయినప్పటికీ కూడా ఆయనకు ఎస్కార్ట్ను కూడా ఇవ్వడం జరిగింది. సో పూర్తిగా కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 5 నిమిషాల్లోనే సఫారీ దిగి జగన్ వెళ్ళిపోయారు. ఫార్చునర్ లేదా ప్రడో కావాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. విపక్ష నేతగా చంద్రబాబు వాడిన కారు నుంచి 5 నిమిషాల్లోనే దిగిపోయారు జగన్మోహన్ రెడ్డి. ఇదంతా ఒక పూర్తిగా కావాలనే 45 రోజుల్లోనే ఇన్ని హత్యలు జరిగాయి, ఇన్ని గొడవలు జరుగుతున్నాయని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మరి అంతమంది దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? దాదాపుగా 300 హత్యలు జరిగాయని చెప్తున్నారు కదా. మరి 300 మందిని ఎందుకు ప్రశ్నించలేదు? ఇప్పుడు జరిగినటువంటి ఈ హత్య ఏదైతే ఈ రెండు పార్టీలు ఇద్దరు కూడా, అక్కడ గొడవ జరిగిన ఇద్దరు కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళే.